హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అసలు ఇంట్లో ఏ కూరగాయలు లేవు, కానీ కూర ఏదో ఒకటి చేయాలి, సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఇట్లాగా గోంగూర కూర అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అనమాట. సో ముందుగా అయితే ఒక గోంగూర కట్ట అయితే తీసుకొని అయితే బాగా వలుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా డైరెక్ట్గా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఎంతలో అయితే గోంగూర కూర చేయాలనుకుంటున్నాను అంత ఒకేసారి కలిపి పెట్టాలని చెప్పేసి అయితే ముందుకైతే ఒక 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయ వేసుకొని, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట, కట్ చేసుకొని. అట్లాగే తాలింపులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి అయితే బాగా నూనెలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా అట్లా చేసుకుంటే ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఇంకా గోంగూర కూర ఉడకడం కూడా చాలా సింపుల్ కదండి. ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కట్ట అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు ఏ కూరలు లేవు, కూరగాయలు లేవు అనుకునేటప్పుడు సింపుల్గా అయితే ఈ కూర ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే గోంగూర కూర వేసేసుకున్న తర్వాత అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. సో వేసినప్పుడు అసలు సరిపోలేదు, ఎక్కువైపోద్దేమో అనుకున్నాను. తీరా ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మొత్తం వాటర్, అసలు అందులో ఏమీ లేదు. ఆ వాటర్లోనే ఫుల్గా అయితే కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. కలుపుతూ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా అయితే వాటర్ అయితే వస్తుంది కదండి గోంగూర కూరలాగా. ఇంకా అట్లా వేగుతున్నప్పుడు అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను. అట్లాగైతే ఒక 1 స్పూను పసుపు అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి చూస్తే ఒక 10 నిమిషాలకైతే కూర అనేది నాకు రెసిపీ రెడీ అయిపోయింది అనమాట. మన పిల్లలకు కూడా సింపుల్గా క్యారేజ్ రెడీ చేయాలనుకుంటే ఈ కూర అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.